నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. నాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించిన సీఎం జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మనందరికి కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్ట్ ను చూస్తే గుండె నిండుగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. నీటి విలువ తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి, ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్లు వచ్చాయి. దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద, జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మన రాష్ట్రంలో ఇంటర్ రివర్ లింకేజ్ కావాలి, ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి. అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి, పోలవరం నుంచి బనకచెర్లకు రావాలి. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. చాలా మంది తన జన్మకు దేవుడు ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు అనేటువంటి విధానాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎలాగూ ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అని మనం చెప్పగలుగుతాము. మహానేత జీవితంలో వారి యొక్క 60 ఏళ్ల జీవిత ప్రస్థానం అంతటిలో కూడా ఈ వాక్యంలో రాయబడినటువంటి 4 అద్భుతమైనటువంటి లక్షణాలు వారు కలిగి జీవించారు. అందుకే వారిని దేవుని మూలముగా జన్మించిన వారిని సంబోధించడంలో నేను సందేహించటం లేదు. బోర్న్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ దేవుని మూలముగా జన్మించుట అంటే అక్కడ మొదటి వచనంలో రాయబడి ఉన్నది, 2వ వచనంలో కూడా కలిపొట్టున్నాడు, మనము దేవుని ప్రేమించుచు. వారు దేవుని మూలముగా జన్మించిన వారు అనడానికి భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణని అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది పురుషోత్తమపట్నం గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖతారు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. ఈ దాడితో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలాగా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని చెప్పారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తారా? మహిళల్ని కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయి. శాసనసభలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మహిళా సమాజం మరొకసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషాభావమా అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదని కనీస ఇంగిత జ్ఞానం ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణమని మండిపడ్డారు. తల్లి చెల్లిని తరిమివేసిన అధినేత జగన్ రెడ్డిని ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారని విమర్శించారు. ఆడవారిపై అవాకులు చవాకులు పేలిన ఊరుకునేందుకు ఇది జగన్ జంగిల్ రాజ్ కాదు, మహిళలకి అండగా నిలిచే ప్రజాప్రభుత్వం అని హెచ్చరించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం 3 రోజుల పాటు నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూలవిరాట్ దుర్గమ్మను పండ్లు, ఎండు ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండలతో అందంగా తీర్చిదిద్దారు. ఇంద్రకీలాద్రి హరితవర్ణంతో శోభిల్లుతోంది. ప్రత్యేక పూజలో ఆలయ ఈవో సీను నాయక్ పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్నను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఆలయం వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు అనితకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రపంచంలోని అతిపెద్ద కుంభకోణం ఏపీ లిక్కర్ స్కామ్ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం సోర్లగోంది గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు ఇసుకలో భారీ దోపిడీ చేసింది. లిక్కర్ స్కామ్ లో చీమల పుట్ట కదులుతుంటే అందరి పేర్లు బయటకు వస్తున్నాయి. జిల్లాను సర్వనాశనం చేసిన కొడాలి నాని, జోకి రమేష్, వంశీ అవినీతి బాగోతాలు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక ప్రజల్లో అలజడులు సృష్టిస్తున్నారు. అందరం కలిసి జిల్లాలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నాం. గాడి తప్పిన సుపరిపాలనను గాడిలో పెట్టాం. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇసుకలో దోపిడీ చేశారు. ఇవాళ లిక్కర్ లో కూడా చూసాం. లిక్కర్ లో కూడా అసలు విచ్చలవిడిగా ఆ స్కామ్ మొత్తం కూడా బయటకు వస్తుంది. మొత్తం ఈ ప్రపంచంలో జరగని అతిపెద్ద స్కామ్ ఆంధ్ర లిక్కర్ స్కామ్. ఇవాళ పుట్ట కదుపుతామంటే మొత్తం బయటకు వస్తా ఉన్నాయి. విచారణ కూడా వేగవంతంగా జరుగుతోంది. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు చేసిన డాక్యుమెంట్ ట్యాంపరింగ్లు బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజలు మెచ్చుకుంటా ఉంటే ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం కుట్రలు చూస్తాం. రెచ్చగొట్టే కార్యక్రమాలు మొన్న చూసాం. పల్నాడు జిల్లాకి వెళ్ళి రప్ప 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 ఏంది రప్ప 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 ఇవన్నీ చల్లో చెప్పినా ఇంకా మనకు బుద్ధి రాట్లా. ఇక్కడ ఒక్కొక్కడు దొంగలు బియ్యం దొంగ మాట్లాడతాడు. జిల్లాని సర్వనాశనం చేసినటువంటి ఆనాడు మంత్రులుగా పనిచేసినటువంటి కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ, అక్కడ వంశీ కానీ ఇవాళ ఈ అవినీతి భాగాలన్నీ బయటకు వచ్చి జిల్లాని నాశనం చేసి ఇవాళ మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. జిల్లాలో 7 ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఎలా అభివృద్ధి చేయాలనే కాంక్షతో మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ చాలా ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే 4 సంవత్సరాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకురావడానికి మేము అందరూ కలిసి కృషి చేస్తాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి పట్టాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం స్కామ్ కి పాల్పడిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ఓట్ల కోసం స్థలాలు లేకుండానే ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత జగన్ కి దక్కిందని విమర్శించారు. ఈ మాయాజాలంలో నిరుపేదలు అన్యాయానికి గురయ్యారని ఆక్షేపించారు. మోసపోయిన వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. మంగళవారం స్థానిక 19వ డివిజన్ నల్లచెరువు 0 లైన్ లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కూటమి
ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ఆమె ఇంటింటికి వెళ్లి వివరించారు. అలాగనే వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కనకాచారి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ, యోగేశ్వరరావు, డివిజన్ టీడీపీ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, చంద్రగిరి బాబు, అబ్దుల్ రహీం, పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 19వ డివిజన్లోకి వచ్చాము. గడప గడప తిరుగుతూ ప్రతి ఒక్కరిని వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. సంవత్సర కాలంలోనే చూపించిన మార్పును చూసి ఒక పక్కన ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు పథకాలని, సంక్షేమాన్ని, అదేవిధంగా ఇటు అభివృద్ధిని రెండూ విస్మరించకుండా రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రంలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ నల్లచెరువు ప్రాంతం అంతా కూడా ప్రధాన సమస్యతో ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళందరికీ పట్టాలు చేతికి ఇచ్చారు. అనంతారుపాడులో వాళ్ళకి స్థలాలు ఉన్నాయని చెప్పి, రిజిస్టర్ అయిపోయిందని చెప్పి కాపీలతో సహా అందరికీ చేతిలో పెట్టారు. దాదాపుగా 1500 నుంచి 2000 మంది లబ్ధిదారుల్ని ఈ నల్లచెరువు నుంచి గుర్తించాము. ఆన్లైన్లో వీళ్ళందరికీ ఇల్లు ఉన్నట్టుగా చూపిస్తుంది. అయితే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరికి కూడా ఆ పట్టా చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, ఆ స్థలం ఎక్కడుంది, అసలు ఆ ప్రాంతం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఆల్రెడీ పట్టాలు రావడం అంటే అసలు ఎంతటి స్కామ్ జరిగింది, ప్రజల్ని ఎంత మాయలో పడేసి గత ప్రభుత్వం మభ్యపెట్టి ఆ ఓట్ల కోసం చేసిన రాజకీయం ఎలాగా ఉందో మనకు కనపడతా ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇళ్ల పరిస్థితి ఏంటి, ఈ పట్టాల పరిస్థితి ఏంటి, ఇక్కడ అందరూ అడుగుతున్నారు. మళ్ళీ మాకు ఈ పట్టాలు చూపిస్తుంది, ఇళ్ళు అనేది వస్తుందా రాదా అని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు. అందరూ ఈ రోజు పనిచేస్తే తప్ప గడవని పరిస్థితుల్లో ఉండేవాళ్లే, ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్లే, ఈ ఇంటి అద్దెలు కట్టుకోలేక వచ్చే జీతం ఆ ఇంటి అద్దెలకే పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి సొంత ఇల్లు లేదు, ఇంటిని ఇస్తామని చెప్పి పట్టా కాగితాలు చేతిలో పెట్టి ఇల్లు ఎక్కడుందో తెలియని పరిస్థితిలోకి ప్రజలందరినీ తీసుకొచ్చారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద ఒక చక్కటి పరిష్కారంతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది అని చెప్పి అందరూ కూడా నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారి నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము కాకుండా మేమందరం కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం. ఒక 2-3 రోజుల్లో ఈ ప్రాంతానికి విజిట్ చేసి ఈ యొక్క పరిస్థితి ఏంటో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని మినిస్టర్ గారి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్లి దీనికి ఒక పరిష్కారంతో ముందుకు వస్తాము అని చెప్పి వారందరికీ ఒక హామీ ఇస్తూ, అదేవిధంగా గడప గడప తిరుగుతూ వారి సలహాలు సూచనలు తీసుకుంటూ వారి ఆశీర్వాదాన్ని పొందుతూ మళ్ళీ మీరే రావాలి, మీరు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఒక తప్పు జరిగింది, ఇలాంటి తప్పు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పటికీ చరిత్రలో రిపీట్ అవ్వకుండా మేమందరం చూసుకుంటాము అని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారు. చాలా సంతోషం. వారి నమ్మకాన్ని నిలబెడుతూ మేము కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ స్థాయిలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షని 19వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ వార్డులోకి వెళ్తే ప్రజల నుంచి ఎంత మంచి స్పందన వస్తుందంటే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఏంటని మనం అడగాలనే ఇమ్మీడియట్లీగా ప్రజల నుంచి మంచి స్పందన, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ విషయంలో కానివ్వండి, సిలిండర్ విషయంలో కానివ్వండి, తల్లికి వందనం విషయంలో కానివ్వండి. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్ 4 రోజుల ముందుందనంగా అందరికీ పట్టాలని చెప్పి రిజిస్ట్రేషన్లు చేసి ఎంతోమంది ప్రజల్ని మోసం చేసింది. కానీ మా ప్రభుత్వం ఇప్పుడు మేడం గారి దృష్టికి ఆ విషయాన్ని అందరూ తీసుకొచ్చారు. ఆ విషయం మీద మేడం గారు స్పందించి తగిన మినిస్టర్తో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేకూరేలాగా త్వరలోనే ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా, ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా, దానిలో ఇల్లు కట్టుకుని ఉండే విధంగా వాళ్ళలాగా చాలల్లో చెట్లల్లో కాకుండా ఎక్కడైతే మంచి ప్రదేశం కాలనీలాగా ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా ఇల్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది. దానికి ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, అలాగే కోవిలమూడి రవీంద్ర నాని గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉన్నారు. 100% అది జై జై తెలుగుదేశం. సుపరిపాలనలో తొలి అడుగుల భాగంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తొలి అడుగు సుపరిపాలన భాగంగా తొలి అడుగు కార్యక్రమాన్ని మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి గారి మరియు
మేయర్ కోవెలమూడి నాని గారి ఆధ్వర్యంలో మా 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యల్లో భాగంగా ముఖ్యంగా చాలామందికి మా నల్లచెరువు 19వ డివిజన్లో గతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి వాళ్ళకి స్థలాలను చూపించలేదు, కానీ పట్టాలు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా అది కాకుండా కూడా రేషన్ కార్డుల విషయంలో కూడా గతంలో జరిగినటువంటి అవకతవకలు కూడా మా ఎమ్మెల్యే గారు ఇంటింటికి తిరిగి చర్చించడం జరిగింది. ఆ సమస్యలన్నీ మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మేమందరం ఆ పరిష్కారం చూపే దిశగా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలను తీర్చేందుకు గాను మా పార్టీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వివరించారు. స్థానిక 6వ డివిజన్ రైలుపేటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగనే స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజా సమస్యని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, పోతురాజు చంద్రశేఖర్, కొత్తూరి వెంకట్, కొనకల్లా సత్యం తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని 1 సంవత్సర కాలంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తిగా నెరవేర్చడమే కాకుండా ప్రజలకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని ముందుకొచ్చి గడప గడపకి ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలను కనుక్కునేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని గడప గడపకి వెళ్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా స్థానికంగా 6వ డివిజన్ కార్పొరేటర్ సమత గారి ఆధ్వర్యంలో ఈ రైలుపేట ప్రాంతంలో ఇంటింటికి కూడా తిరగడం జరుగుతూ ఉంది. చాలా చక్కగా ప్రతిరోజు కూడా శానిటేషన్ సిబ్బంది రావడం, చెత్త తీసుకొని వెళ్ళడం, మంచినీళ్ళ సదుపాయం కానీ, రోడ్లు కానీ, అలాగే డ్వాక్రా మహిళలకు అందాల్సినటువంటి రుణాలు కానీ, ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఈ ప్రభుత్వం పూర్తిగా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనందరం కూడా చూస్తే ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్యకి పెన్షన్ అందాలంటే తిరిగి ఒక 5 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు చనిపోయినటువంటి భర్త పెన్షన్ వెంటనే భార్యకు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా ముఖ్యంగా ఎవరైనా మహిళలు ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు కానీ, సింగిల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే గత ప్రభుత్వంలో ఒక్కళ్ళే ఉన్నారనే నెపంతో వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈరోజు ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి ఒక టైం బాండింగ్ లేకుండా ఎవరికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళందరూ కూడా డీమాపింగ్ చేయించుకోవడానికి కానీ అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ఈరోజు సచివాలయాల ద్వారా పూర్తిగా అందుబాటులోకి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితులు. అంతేకాకుండా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, కొంతమంది వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో చీప్గా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితున్నాయి. అటువంటి వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అవసరమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వచ్చు, కానీ చౌకబారి విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసేటువంటి ఆలోచన. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 6వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అనే ఈ కార్యక్రమం ఎంతగానో విజయవంతంగా వెళ్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయిన సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక సలహాలు, సూచనలు వాళ్ళు మేము తీసుకుంటున్నాము. మరి ఈ యొక్క 1 ఇయర్లో ఏ సంక్షేమ పథకాలు వచ్చాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగాయో అనేది కూడా మేమందరం వెళ్ళి తెలుసుకుంటున్నాము. వాళ్ళకి కూడా చెప్తున్నాము ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి మంచి చేయాలి, ఒక మంచి మనసుతో, ఒక మంచి ఉద్దేశంతో ఎలాగైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తున్నారు. ముఖ్యంగా మేము చూడొచ్చు, అధికారంలో వచ్చిన వెంటనే డిఎస్సి అని పథకాన్ని తీసుకొచ్చారు. మరియు ఆ తల్లికి వందనం తీసుకొచ్చారు. పింఛన్ దేశంలో ఎక్కడ కని విని ఎరగని రీతిలో పింఛన్ పథకాన్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో దశల వారీగా ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 4,000 నుంచి 6,000 నుంచి 15,000 వరకు కూడా ఈ యొక్క పింఛన్ని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకెళ్లారు. అదేవిధంగా ఈ యొక్క 1 సంవత్సరంలో 90% హామీలు పూర్తి చేశారు. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క 5 సంవత్సరాల్లో మేమేం చేస్తామో, మా ప్రభుత్వం ఎలా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళిద్దో, ఎలా సంక్షేమ పరంగా ముందుకు
జరుగుతుందో ప్రజలకి మేము తెలియజేస్తున్నాము. ఒక రాజకీయం అంటే అధికారం చలాయించడం కాదు, ప్రజలకు కూడా వెళ్ళి ఇంటింటికి తెలియజేయాలి అనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఆయన ఇన్స్పిరేషన్గా మేము ముందుకు వెళ్తున్నాము. ప్రజలు కూడా చక్కగా స్పందిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మేము మళ్ళీ గెలిపిస్తాము, మళ్ళీ ఆశీర్వదిస్తాము అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఒక్క సంవత్సరంలోనే ఎన్నో సంక్షేమం, ముఖ్యంగా గతంలో గుంటలుగా ఉన్న రోడ్లు కూడా నేషనల్ హైవేలు తలపెట్టినట్టుగా ఈ యొక్క రోడ్లు కూడా సమస్యలు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్యలు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కుటుంబం బాగుంటేనే కదా ప్రతి ఒక్కటి. తొలి అడుగు కార్యక్రమంగా ఈరోజు రైలుపేటలోని మన ఎమ్మెల్యే గారి నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో రాజా మాస్టర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ సజీలా గారు కానీ, కార్పొరేటర్గా క్లస్టర్స్ కానీ, పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఈ సర్వే నిమిత్తంగా సూపర్ 6 అందరికీ అమలవుతున్నాయా లేదా అనేసి ప్రతి ఇంట్లో కూడా సర్వే చేయించడం జరిగింది. కానీ అందరూ కూడా చాలామంది ఇళ్ల స్థలాలు మాకు గత గవర్నమెంట్లో పెట్టుకున్నాం, మాకు రాలేదు, మాకు ఇళ్ల స్థలం ఇప్పిమని అడగటం జరిగింది. కొత్త పెన్షన్స్ గురించి అడగటం జరిగింది. అది కాక ఈరోజు మన మోటుపల్లి వారి వీధిలోనూ దగ్గర ఈ వీధిలో ఎక్కువ 30-40 కుక్కలు దాకా ఉంటాయి. ఆ సమస్య కూడా ఎక్కువగా ఉంది. 8 అయితే మేము బయటికి రాలేకపోతున్నాం, మా కుక్కలు బెడద తప్పించండి అని ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది. అంత మున్సిపాలిటీ వాళ్ళని, ఎంహెచ్ఓ గారిని కానీ అందరిని పిలిపించి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. తప్పకుండా కూడా వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో. అందరూ గత గవర్నమెంట్ కన్నా పెన్షన్ కూడా మనకి 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే కనుక 30వ తారీఖే పెన్షన్ అనేది అమలు చేస్తున్నారు. కరెక్ట్ టయానికి పెన్షన్స్ అవన్నీ వస్తున్నాయి. తల్లికి వందనం కూడా వార్డులో 800 మందికి వచ్చిందండి. తల్లికి వందనము అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి వస్తుంది. మా వార్డులో 6వ వార్డులో వచ్చి 800 పిల్లలకి తల్లికి వందనం. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక చరిత్ర అని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా వ్యాఖ్యానించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయని వివరించారు. స్థానిక 17వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫర్జానా ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి కార్యక్రమం నల్లచెరువు 3 బొమ్మల సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నూరి ఫాతిమా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగనే పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ బర్త్డే కేక్ ని ఆమె కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు, ఆయన ఆశయాలను జగన్ ఆచరించి చూపారని చెప్పారు. ఇందుకు గత వైసీపీ పాలనే నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో 17వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు మాదార చిన్న, షేక్ కాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వందనాలు. ఈరోజు వైఎస్ఆర్ గారు ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషిలో కూడా ఈరోజు ప్రతి నోట కూడా వైఎస్ఆర్ గారిని గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయన ఆశయాలు, ఆయన ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా పరిపాలన చేశారో, ఎంత చక్కగా చేశారో, ఏ విధంగా మాటిస్తే మాట తప్పరో, ఆయన చిరునవ్వుతోనే ప్రతిరోజు కూడా ఒక పలకరింపు ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన పాలన ఉండేది. మీరు ఈరోజు చూసుకుంటే ఎంతోమందికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ, లేకపోతే ఎంతోమందికి ఆరోగ్యశ్రీ కానీ, మీరు 2 రూపాయలకి బియ్యం కానీ, పెన్షన్ కానీ, ఇవన్నీ రైతు భరోసా కానీ, ఇవన్నీ వైఎస్ఆర్ గారు ఆయన తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేసే విధంగా ఏ ముఖ్యమంత్రి ఉన్నారు అంటే ఒక ఎగ్జాంపుల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకునేవాళ్ళు. ఈరోజు అదే మాటగా ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్న ప్రతి నియోజకవర్గంలో చాలా చక్కగా, అదే విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఒక పండగగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పుట్టినరోజు సందర్భంగా ప్రతి చోట కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. దాంట్లో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి నిరూపించుకొని ఆయన కూడా ఆయన పాలనలో మాట ఇస్తే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు అనిపించుకొని ఈరోజు ఆయన కూడా ప్రతి గుండెల్లో ప్రతి చిరస్థాయిలో నిలిచిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఆ ఆశయాల్లో మేము కూడా ఒకళ్ళు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి పరిపాలన ఉండే విధంగా చూసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా తీసుకున్నారు. ఖచ్చితంగా మేము ప్రతి విషయంలో కూడా పోరాడతాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 17వ వార్డు కార్పొరేటర్ షేక్ ఫర్జానా ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మన వార్డులో మన నూరమ్మ గారి ఆధ్వర్యంలో నూరమ్మని పిలిపించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేయించే కార్యక్రమం జరిగింది. దాదాపుగా ఏంటంటే గత 5 సంవత్సరాలుగా కార్పొరేటర్గా, ఇప్పుడు రేపు నెక్స్ట్ మార్చికి మాది అయిపోతుంది పదవి కాలము. ఈ 5 సంవత్సరాల్లో మన ఎక్స్ఎమ్మెల్యే
మొహమ్మద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలోనే దాదాపుగా 70 నుంచి 80% వర్కులు పూర్తి చేయడం జరిగింది. వార్డు అభివృద్ధి జరగడం జరిగింది. కాకపోతే ఏంటంటే పనులు మనం పెడితే శాంక్షన్ అయ్యాయి. అవి ఏంటంటే ఎలక్షన్ తర్వాత శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు వేసుకొని వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. సరే అయినా పర్వాలేదు, శాంక్షన్ చేయించింది మనమే కాబట్టి ప్రజలకు తెలుసు. అదేవిధంగా మన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన 76వ జయంతి కూడా ఇంత ఘనంగా వాడవాడల్లో ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే ఆయన చేసిన పాలన, ఆయన తెచ్చిన ప్రజల కోసం చేసిన మంచి, ఆయన చేసిన పథకాలు, తెచ్చిన పథకాలు ఇవన్నీ ప్రజల మనసుల్లో గుండెల్లో నిలిచిపోయాయి. అందుకే ప్రతి సంవత్సరం జయంతిని ఒక పండగలాగా మన వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరూ ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఇకపోతే తూర్పు నియోజకవర్గానికి వస్తే మన నూరి ఫాతిమా గారు ప్రతి క్షణము ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటున్నారు. ఏ సమస్య అయినా నేను ఉంటాను, నేను పరిష్కరిస్తాను, నా దగ్గరకు రండి అని ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే 27వ సంవత్సరంలో వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా మన వైఎస్ఆర్ పార్టీయే, మన జగనన్ననే మళ్ళీ సీఎం అవుతారు. మళ్ళీ మన నూరమ్మయే ఈ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు. ఆయన ఆధ్వర్యంలోనే మరి ఎన్నో పథకాలు మన ప్రజల్లో దాదాపుగా ఇప్పుడే కూటమి ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళకి వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ ని వార్డు సచివాలయ సిబ్బంది అందుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్ సూచించారు. సంక్షేమ పథకాలు అందించే విషయంలో సచివాలయ సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాలని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. గత వైసీపీ పాలనలో గుంటూరు అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాట్ చేసినటువంటి ఇళ్లను కూడా రద్దు చేసినటువంటి అంశాలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, స్థానిక కార్పొరేటర్ సమత గారు కానీ వారందరికీ సంబంధిత అధికారులను పిలిపించి ఎవరెవరికి ఏ కారణం వల్ల రేషన్ కార్డులు రావట్లేదు, పెన్షన్లు రావట్లేదు, ఇల్లు ఎందుకు రద్దు చేయడం జరిగింది అనే అంశాలు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ నేనైతే అనుకుంటున్నాను వ్యక్తిగతంగా స్థానిక సచివాలయాలు ఇంకా కొంత అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు ఉండకుండా 73-74 ఏళ్ల వయసులో నవయువకుడిగా పరిపాలన కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని అందుకునే విధంగా సచివాలయాలు అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మా నజీర్ గారు కూడా అదే చెప్పారు. ముఖ్యంగా ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. స్థానికంగా అందరికీ తెలిసిన విషయాలే. కొన్ని చోట్ల భార్యాభర్తలు విడిగా ఉండడం వల్ల వాళ్ళు ఆ రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు ఆ రేషన్ కార్డులో ఎవరికైతే ఆ రేషన్ కార్డు కావాలో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని తొలగించే కార్యక్రమానికి సచివాలయంలో కొంత సర్వరు పనిచేయకపోవటమా లేకపోతే వీళ్ళు ట్రాన్స్ఫర్లు హడావుల్లో ఉండటం వల్ల కొంత పని జరగట్లేదు. ఆ అంశం ఎమ్మెల్యే గారికి దృష్టి తెచ్చినప్పుడు సచివాలయ ఉద్యోగస్తులను పిలిపించి ఎమ్మెల్యే గారి వాళ్ళతో కూడా మాట్లాడారు. బాగా సాటిస్ఫై అవుతూ ఉన్నారు. ఎట్లా ఉందంటే ఎన్నికల ప్రచారం అప్పుడు నజీర్ అహ్మద్ గారు పోటీ చేయడానికి జనంలోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రజలతో కలిసినప్పుడు ఎలాంటి మంచి స్పందన ఉందో ఇప్పుడు కూడా అదే స్పందన ఉంది. దీన్ని బట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి కూటమినే గెలిపించేటటువంటి వాతావరణం చాలా చక్కగా కనపడుతుంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో సుమారుగా 30 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినటువంటి నజీర్ అహ్మద్ గారిని అందరూ శ్లాఘిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి ముఖ్యమంత్రి గారు కూడా బాగా సహకరిస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా చెబుతున్నారు. ఎమ్మెల్యే అయిన వెంటనే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏళ్ల తరబడి మూలనబడిన బీసీ బాలుర వసతి గృహానికి 1,40,00,000 మొట్టమొదటి శాంక్షన్ 175 నియోజకవర్గాల్లో నజీర్ అహ్మద్ గారు అడిగిందే తడవుగా ఆయన ఇచ్చినటువంటి అంశం సాధారణ జనంలోకి వెళ్ళింది. ఆయన కూడా ఆ బీసీ హాస్టల్ని చక్కగా రూపుదిద్దారు. అది కూడా త్వరలో ప్రారంభించబోతుంది. ఈ అంశం ఎందుకు చెప్తా ఉన్నానంటే సంక్షేమ పథకాల విషయంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రగతి పనుల్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానివ్వండి, దీపం 2 పథకం కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి,
పెన్షన్ల విషయం కానివ్వండి, వీటి మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక్కడ కొంతమేరకు మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు కనుక దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కనుక వాటిని అమలు చేసే విషయంలో మరింత సమర్థవంతంగా మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళటం ఎలా అనేటువంటి అంశాల మీద శాసనసభ్యులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి, కౌలు రైతులకు సంబంధించిన కార్డుల విషయంలో వారికి లభించేటువంటి లోన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు కుటుంబాలని స్ప్లిట్ చేసినప్పుడు 2 కుటుంబాలకి కూడా ఉపయోగపడే విధంగా ఏం చేయాలనేటువంటి అంశాలు కానివ్వండి, ఇలాంటి ప్రధానమైన అంశాల విషయంలో సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అందరూనూ. వాటన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేవి కొన్ని, అదేవిధంగా జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమాలు కొన్ని, నియోజకవర్గాల స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాలు కొన్నిగా విడగొట్టుకుని వాటి ద్వారా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా కొనియాడారు. రాజశేఖర రెడ్డి పాలన సువర్ణ యుగంతో పోల్చారు. స్థానిక 14వ డివిజన్ ఏటుకూరు రోడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆయన 76వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి నూరి ఫాతిమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ బర్త్డే కేక్ ను కట్ చేశారు. వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. మహానేత జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన పాలనలో జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని గుర్తు చేశారు. కార్యక్రమంలో 14వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు షేక్ నజీర్, నాగేశ్వరరావు, డిఎస్ రాజు, రబ్బానీ, బషీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, అస్సలాము అలైకుం వందనాలు. ఈరోజు మన ప్రియతమైన నేత, 2 రాష్ట్రాలకి ఎప్పుడు మరిచిపోలేని వ్యక్తి వైఎస్ఆర్ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఈరోజు ప్రతి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధే కాదు, ఎంతోమందికి ప్రాణాలు ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పండగలాగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయనది పుట్టినరోజు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఈ 2 రాష్ట్రాలకి. ఎందుకంటే ఎంతోమందికి హార్ట్ సర్జరీలు కానీ, 2 రూపాయలకి బియ్యమే కానీ, లేకపోతే అందరికీ ఎంతోమందికి సహాయం చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఈరోజు వైఎస్ఆర్ గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే ఆయన మాట ఇస్తే మాట తప్పని, ఆయన చిరునవ్వే, ఆయన పలకరింపే ప్రతి ఒక్కళ్ళు కోరుకునే అదే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో, ప్రతి ఇంట్లో కూడా నేను ఉండాలి అని చెప్పి ఆయన కూడా మాట ఇస్తే మాట తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ వల్లే. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టిన ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడు అని చెప్పుకునే మా అడుగుజాడల్లో నడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా రూపకల్పనిస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ గారి ఆశయాలు ఆయన్ని ఎవ్వరు ఇప్పటికీ మర్చిపోలేరు కూడా. ఆయన గుర్తు పెట్టుకుంటానే వస్తాము ఖచ్చితంగా. ఆయన పుట్టినరోజు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.